నివేద చంటిని కాపాడి ఆ పాము కాటుకు నివేద అయితే దెబ్బ తగలడంతో సింధూర చాలా బాధపడుతూ నివేద దగ్గరికి వచ్చి దేవుడు బొట్టు తీసుకొని ఆ దేవుడు బొట్టునైతే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర నివేదకు ఏమీ జరగకూడదు, తాను క్షేమంగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా నివేద వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద మెలకువలోకి వచ్చి సింధూర అని చెప్పేసి అయితే సింధూర వైపు చూస్తూ ఉంటుంది. నాకు ఏమీ కాదు కదా, నేను బాగానే ఉంటాను కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర నీకు ఏమీ కాదు, నీకు ఏమీ జరగదు, నువ్వు క్షేమంగా మళ్ళీ కోలుకుంటావు, అలాగే నువ్వు నా మాంగళ్యాన్ని కాపాడావు కదా, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే నీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే చాలా సంతోషిస్తూ సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం నాకు ఏమీ జరగదు కదా, నాకు ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది సింధూర అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నువ్వు రాత్రంతా మెలకువగా ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది, కానీ నీకు ఏమీ జరగదు, మేమందరం ఉన్నాం కదా అని చెప్పేసి అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేదాన్ని చూసి చంటిని మళ్ళీ నాకు దక్కించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అనుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెడుతూ తను మళ్ళీ వెనక్కి లెగిసిపోతూ ఉంటుంది. ఇంతలో నివేద చెయ్యి సింధూర తాళి రెండు ఒకటిగా ముడివేసుకొని అది సింధూర తాళి అయితే కింద పడిపోతూ ఉంటుంది. అలా ఆ పూసలన్నీ కింద పడిపోతూ ఉండటం చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద కూడా ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర తాళి మొత్తం తెగిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర వాళ్ళ అత్తమ్మ రావటం చూసి అత్తమ్మ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చంచలమ్మని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.